మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పూర్వజన్మలో ఏం పాపం చేశామో ఏం మంచి చేశామో అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి పాపపుణ్యాల ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తుంటా ఉంటారు. అదే మన కర్మ అని చెప్తూ ఉంటారు. అసలు మన భారతీయ సంస్కృతి ప్రకారం కూడా చాలామంది ఏమంటారంటే సనాతన ధర్మం ప్రకారం ప్రతిదీ కూడా కర్మ మీదనే ఆధారపడి ఉంది అని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? అసలు కర్మ అనేది ఉందా? మరి ఒకవేళ ఉంటే దానివల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి నివృత్తి ఎట్లా? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోబోతున్నాము. ఈరోజు మనతో ఉన్నారు అనుపమ గారు. అనుపమ గారిని అడిగి వీటన్నిటినీ క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మరి నమస్తే అండి అనుపమ గారు. నమస్తే లక్ష్మి గారు. అనుపమ గారు, ఈరోజు మీ దగ్గరకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాము. ఓకే. మొదటి ఏంటంటే కర్మ. అంటే మనం ఏది చేసినా కూడా కర్మానుసారమే అనుభవిస్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే అది పూర్వజన్మ కర్మ కావచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్లో కర్మ అయి ఉండొచ్చు. కానీ అసలు నిజంగా కర్మ అనేది ఉందంటారా? అండ్ కర్మ వల్లనే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటున్నారు. వాటికి సొల్యూషన్ ఎలా? ఇటువంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ మీ నుంచి మీ నీడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లారిటీగా కావాలి. మా ప్రేక్షకులు చాలా ఈగర్గా ఉన్నారు కూడా తెలుసుకోవడానికి. సో ఫస్ట్ క్వశ్చన్ మేడం, కర్మ అంటే ఏంటి అసలు? కర్మ అంటే ఒక సింపుల్ వర్డ్ లో యాక్షన్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, మనం ఏది చేస్తే దాని నుంచి వచ్చే రిజల్ట్, అది గుడ్ కర్మ అవ్వచ్చు, బ్యాడ్ కర్మ అవ్వచ్చు. అంటే మనము అంటూ ఉంటాం కదా, వాట్ యు సో ఇస్ వాట్ యు రీప్, వాట్ యు గివ్ అవుట్ ఇస్ వాట్ యు గెట్ బ్యాక్. అంతే. మనం గుడ్ చేస్తే గుడ్ వస్తుంది, బ్యాడ్ చేస్తే బ్యాడ్ వస్తుంది. సో కర్మ సింపుల్ వర్డ్లో యాక్షన్. మనము తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా అనేది పాయింట్ కాదు. యూనివర్స్ దాన్ని అలా రిజిస్టర్ చేసుకోదు. మన చేతులపై నుంచి ఏదన్నా కార్యం జరిగింది అంటే దానికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా మనదే ఎఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మనము కర్మని అంటే చాలా మంది కర్మ అనగానే బ్యాడ్ కర్మనే అనుకుంటూ ఉంటారు. గుడ్ కర్మని కూడా మనము కర్మ కిందకే కన్సిడర్ చేయొచ్చు. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ని రిజల్ట్ చేసేదే కర్మ. అసలు ఈ కర్మలు ఎన్ని రకాలు ఉంటాయి అంటారు? కర్మ ప్రభావం ఎలా ఉంటుంది? కర్మలు మనకి 4 రకాలుగా చెప్పబడింది మన శాస్త్రం ప్రకారము. మన మునులు ఋషులు రాసిచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనకి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, క్రియమాన కర్మ, ఆగామి కర్మ అని చెప్పేసి 4 కర్మలు ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క కర్మని బేస్ చేసుకొని మనకి దాని యొక్క రిజల్ట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సంచిత కర్మ అనుకోండి, కలెక్టెడ్ కర్మాస్ మన పాస్ట్ లైఫ్ నుంచి, అంటే ఇప్పుడు ఒక లైఫే ఉండి మనం ఇమీడియట్గా హ్యూమన్ లైఫ్ తీసుకున్నది అనే దానికి కూడా దాఖలాలు లేవు. మనము పశువులాగా ఉండుండొచ్చు, పక్షిలాగా ఉండుండొచ్చు, ఒక చెట్టులాగా కూడా ఉండుండొచ్చు. లేకపోతే కొన్ని అవన్నీ దాటుకుంటూ వచ్చి మానవ రూపంలో కూడా కొన్ని కర్మలు చేసి ఉండొచ్చు మనం. అవన్నీ కలెక్టెడ్ కర్మస్ అన్నీ కూడా మనకి సంచిత కర్మ కిందికి వస్తాయి. అది పాస్ట్ లైఫ్ కర్మాస్, ప్రజెంట్ లైఫ్ కర్మాస్ కూడా దాంట్లో కిందికే వస్తుంది అనమాట. సంచిత కర్మ కిందికే వస్తుంది. దాంట్లో నుంచి ఒక పోర్షన్ ఆఫ్ కర్మని తీసుకుంటుంది అనమాట మన లైఫ్లో. మన సోల్ ఎప్పుడైతే భూమిపైకి వస్తుందో సోల్ డిసైడ్ చేసుకుంటుంది, నేను పలానా ఇంట్లో పుట్టాలి బేస్డ్ ఆన్ మై ప్రీవియస్ కర్మాస్, పలానా పేరెంట్స్కి పుట్టాలి, లేదా పలానా కంట్రీలో పుట్టాలి. ఇప్పుడు అందరు ఇండియాలోనే పుట్టాలని రూల్ లేదు కదా. కొంతమంది అల్బేనియాలో పుట్టచ్చు, కొంతమంది టర్కీలో పుట్టచ్చు కదా. సో సోల్ డిసైడ్ చేసుకుంటుంది, ఈ పర్టిక్యులర్ లెసన్ నేను నేర్చుకోవాలంటే ఈ కంట్రీకి వెళ్ళొచ్చు, ఈ పేరెంట్స్ కడుపులో పుట్టచ్చు అనేది సోల్ డిసైడ్ చేసుకుంటుంది. కాబట్టి ఆ డెసిషన్ చేసుకునే టైంలో ఆ కలెక్టెడ్ సంచిత కర్మలో నుంచి ఒక పోర్షన్ ఆఫ్ కర్మని మనకి ప్రారబ్ధ కర్మగా తీసుకొస్తుంది. ఓకే. సంచిత కర్మ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రారబ్ధ కర్మ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ప్రారబ్ధ కర్మ ఎఫెక్ట్స్ మళ్ళీ దాంట్లో కూడా 2 రకాలు ఉంటుంది, గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ. ఈ 2 కూడా ప్రారబ్ధ కిందకే వస్తాయి. అది కాకుండా ఈ ప్రారబ్ధ కర్మకు వచ్చేసరికి ఏంటి అంటే దీనికి ఆల్టరేషన్స్ ఉండవు. అంటే మన ఫ్రీ చాయిసెస్ ఉండవు అన్నమాట. యు ఆర్ బౌండ్ టు సఫర్. మనము దానికి తగ్గట్టుగా మన సఫరింగ్స్ ఉంటాయి. అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. అంటే గుడ్ అంటే మనం ఎంజాయ్ చేస్తాం, మనము మంచి కార్యక్రమాలు చేసి మన సంచిత కర్మలో 90% గుడ్ కర్మాసే ఉంటే గనక ఆ పోర్షన్ ఆఫ్ 90%లో నుంచి మనం ఏదైతే తీసుకొచ్చుకుంటామో ప్రారబ్ధ, అది కూడా మనకి గుడ్డే ఉంటుంది.
సో ఆ టైం మనకి వర్కౌట్ అయ్యే టైంలో మనకు అంతా కూడా బాగుంటుంది. మనం ఇక్కడ ఏది చేయబెట్టినా అది మనకి బంగారం లాగా టర్న్ అవుతూ ఉంటుంది అనమాట. ఏది అకంప్లిష్ చేసుకోవాలనుకున్నా కూడా. మిగతా 10% నెగిటివిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి కొద్దిపాటికి మనం తీసుకున్నప్పుడు ఆ టైం బ్యాడ్ టైం స్టార్ట్ అయినప్పుడు దాని ఎఫెక్ట్స్ మనకి వస్తూ ఉంటాయి. సో ప్రారబ్ధ కర్మ ఏంటంటే గుడ్ అయినా సరే మనకి ఇబ్బంది లేదు, బ్యాడ్ వచ్చేసరికి ఏంటంటే ఏ రెమెడీస్ చేసినా కూడా అది వర్కౌట్ అవ్వవు. ఓకే, చాలా మంది చెప్తూ ఉంటారు కదా, అంటే మీరు ఈ పూజలు మీ కర్మ బాగాలేదు సో మీరు కొన్ని పూజలు చేస్తే మీకు కర్మ బాగుంటుంది అనేసి కొన్ని దగ్గరికి వెళ్ళి పూజలు చేయాలి అంటారు. ఈవెన్ దో అదే రిపీట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. దానికి ఏమంటారు అంటే కర్మానుసారమే, అంటే వాళ్ళు ఈవెన్ ఒక ఏదైనా ఇన్సిడెంట్, ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేశారు, దే ఆర్ గెటింగ్ ఫెయిల్యూర్, మళ్ళీ ఇంకొక బిజినెస్ చేశారు ఫెయిల్యూర్, అట్లా ఎన్ని బిజినెస్ చేసినా కూడా ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. దిస్ ఆల్ రిగార్డింగ్ బికాస్ ఆఫ్ కర్మ అంతే, ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ టైంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మీకు ఫెయిల్యూర్సే ఎదురవుతున్నాయి, డబ్బు నష్టపోతున్నారు, రిపీటెడ్గా సేమ్ లెసన్స్ జరుగుతూ ఉన్నాయంటే ఆ పర్టిక్యులర్ టైంలో మీకు ప్రారబ్ధ యాక్టివేట్ అయినట్టు. ఆ ప్రారబ్ధ కర్మ ఒక అనుసారం వల్లనే మీకు ఇక్కడ సఫరింగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనము గుర్తుంచుకోవాలి. అంటే మీకు యూనివర్స్ డైరెక్ట్గా ఎప్పుడు ఫోన్ కాల్ చేసి నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నావు అని మనకు ఒక ఫ్రెండ్ లాగా మనకి కాల్ చేసి చెప్పదు. మనకి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్లో నుంచి మనము గ్రహించగలిగే ఒక విచక్షణ జ్ఞానం రావాలి మనకి. అది రావాలి అని అంటే మనం అలర్ట్గా ఉండాలి. మనకి ఏం జరుగుతుంది, మనకి రిపీటెడ్గా ఇవే జరుగుతున్నాయి అంటే మనం పుల్ బ్యాక్ అవ్వాలి. ఆ టైం కరెక్ట్గా లేకపోవచ్చు, లేకపోతే మనకి బిజినెస్ చేయడం అచ్చు రాకపోవచ్చు, కొంతమంది బిజినెస్ చేసే యోగాలే లేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి వాళ్ళ చేతులు కాల్చుకుంటూ ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ రకంగా వాళ్ళు నష్టపోవాలి అని రాసుకొచ్చుకుంటే దానికి ఆల్టరేషన్స్ ఉండవు, వాళ్ళు ఖచ్చితంగా అది ఫేస్ చేయాల్సిందే. ఓకే, ఆ అవేకనింగ్ కూడా వాళ్ళకి ఆ ప్రారబ్ధ కంప్లీట్ అయ్యే స్టేజ్లోనే వాళ్ళకి ఆ మెలకువ రావడం అనేది కూడా తెలుస్తుంది అన్నమాట. అంతవరకు కూడా వాళ్ళు అందులో మునిగిపోయి ఉంటారు ఆ ప్రాబ్లంలోకి కానివ్వండి, అంటే ఇంకేదో ప్రయత్నించాలి అని ఒక మాయలో ఉండిపోతారు తప్ప దానిలో నుంచి రియలైజేషన్ రాదు వాళ్ళకి. ఆ ప్రారబ్ధం ఎండ్ అయిపోయే స్టేజ్ వచ్చేంత వరకు వాళ్ళు సఫరింగ్స్ అవుతూనే ఉంటూ ఉంటారు అనమాట. సో సంచిత కర్మ గురించి వివరించాను, ప్రారబ్ధం గురించి వివరించాను కదా. నెక్స్ట్ వచ్చేసి క్రియమాన కర్మ, అంటే మనం ప్రజెంట్గా చేసే యాక్షన్స్ అనమాట. ఈ ప్రజెంట్ కర్మలు, ఈ ప్రజెంట్ లైఫ్లో మనం ఏం చేస్తున్నాం, 1 hour క్రితం చేసింది కూడా క్రియమాన కర్మ కిందకే రావచ్చు, నిన్న చేసింది కూడా క్రియమాన కర్మ కిందకే రావచ్చు. మనము ప్రారబ్ధాన్ని మనం మైండ్లో పెట్టుకొని, ప్రారబ్ధం ఎట్లయితే మనం ఫేస్ చేస్తున్నామో చాలా వర్స్ట్గా ఉందనుకోండి, మనం ఎన్ని పూజలు చేస్తున్నా మనకి దాని రిజల్ట్ కనిపించట్లేదు అని అంటే మనకి కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది, బాధ ఇస్తుంది కదా మనకి. సో ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు ఏంటంటే కనీసం క్రియామాన కర్మ, మన ప్రజెంట్ యాక్షన్స్లో కూడా మనకి మార్పు రావాలి. నేను అవి చేశాను కాబట్టి నేను ఇప్పుడు సఫర్ అవుతున్నా, ఇక మీదటైనా సరే నేను మంచి పనులు చేస్తాను అని చెప్పేసి మనకి అవేకనింగ్ రావడానికి క్రియామాన కర్మ దగ్గర మనకి ఆల్టరేషన్ చేసుకోవడానికి కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్రియామాన కర్మ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆగామి కర్మ. ఈ ఆగామి కర్మ ఏంటంటే ఈ కలెక్టెడ్ కర్మస్ అగైన్ మళ్ళీ అది ఫ్యూచర్లో చూపిస్తుంది మనకి. ఇప్పుడు మనం ప్రజెంట్ బాగా చేసామనుకోండి, ఫ్యూచర్ ఆబ్వియస్గా ఆగామి కర్మ బాగుంటుంది. ప్రజెంట్ బ్యాడ్, పాస్ట్ బ్యాడ్ చేస్తే ఫ్యూచర్ కూడా ఆబ్వియస్గా బ్యాడ్ వస్తుంది కాబట్టి సో ఆగామి కర్మ మనకి ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అది 10 yearsలో రిఫ్లెక్షన్ అవుతుందా, 10 monthsలో రిఫ్లెక్షన్ అవుతుందా, లేకపోతే నెక్స్ట్ లైఫ్లో రిఫ్లెక్షన్ అవుతుందా అనేది అది మనకి యూనివర్స్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇవి మనకి మెయిన్గా 4 కర్మాస్ సిద్ధాంతం గురించి మనకి చెప్పడం జరిగింది. దీంట్లో మళ్ళీ మనకి ప్రారబ్ధం దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢ అదృఢ కర్మలు అని ఉంటాయి. దృఢ కర్మ, ప్రారబ్ధాలు దృఢ కర్మ అంటే ఇంకా మీరు ఆస్తులు అమ్ముకున్నా సరే మీకు రిజల్ట్ దొరకదు. మీరు ఎన్ని గుళ్ళు తిరిగిపోయి మీ చెప్పులు అరిగిపోతూ ఉంటాయి కానీ మీకు పని అవ్వదు. అంటే మీకు ఇంకా దానికి ఆల్టరేషన్ లేదు, యూ ఆర్ బౌండ్ టు సఫర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ లైఫ్లో తెలిసి తెలియకో ఎవరినన్నా మనం చంపేసాం అనుకోండి, ఈ లైఫ్కి వచ్చిన తర్వాత మనకు అదే స్థాయిలో మనకి రిజల్ట్ వస్తూ ఉంటుంది. అంటే దాదాపుగా మనం చావుని దగ్గరగా చూస్తున్న పరిస్థితులు లాంటి సిచ్యువేషన్స్ మనకి వస్తూ ఉంటాయి కానీ మనము అందులో మునిగిపోతూ ఉంటాం. ఎవరైనా వచ్చి మనల్ని పైకి తీసుకుంటే బాగుండు, మనల్ని ఎవరైనా లిఫ్ట్ చేస్తే బాగుండు అని అనుకుంటాం. కానీ ఆ టైంలో మనకు పరిచయం అయ్యే వ్యక్తులు కూడా మనల్ని ఇంకా ఇబ్బందికరంగా ఉండే సిచ్యువేషన్సే ఉంటాయంటే
ఆ పర్టిక్యులర్ ప్రాబ్లంకి మనకి సొల్యూషన్ లేదు, మనం దాన్ని ఫేస్ చేయాల్సిందే. అది మనం ఎంత తొందరగా యాక్సెప్ట్ చేసుకొని మనము ఫర్గివ్నెస్ అడగాలి. ఎవరిని అడగాలి ఫర్గివ్నెస్? యూనివర్స్ని అడగాలి ఫర్గివ్నెస్. ఎందుకంటే పాస్ట్ లైఫ్లో మనం ఎవరిని బాధ పెట్టామో మనకు అంత అవగాహన ఉండకపోవచ్చు. సో మనకి యూనివర్స్ రిజిస్టర్ చేసుకుంటుంది కాబట్టి నేను తెలిసి తెలియక ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే నేను ఫర్గివ్నెస్ అడుగుతున్నాను, నన్ను దీంట్లో నుంచి బయటికి రావడానికి నాకు ఏదైనా ఒక గైడెన్స్ ఇవ్వండి అని మనస్ఫూర్తిగా మనము సద్గతి కోసం మనం ఎప్పుడైతే మనము ప్రే చేస్తామో, సరెండర్ అనమాట, కంప్లీట్ సరెండర్ అయిపోతామో, అప్పుడు మనము మెల్లిమెల్లిగా దాని కర్మ 1% 2% తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతే తప్ప నేను పాస్ట్ లైఫ్లో ఒకరిని చంపేసేసి నేను ఇప్పుడు వచ్చి నేను గోకి గ్రాసం తినిపించేసినంత మాత్రాన నాకు అది కవర్ అయిపోతుంది, నాకు రిజల్ట్ రావాలి అంటే అది వర్కౌట్ అవ్వదు. అది ప్రారబ్ధ కర్మ, అందులో దృఢ కర్మకి ఫిక్స్డ్ అనమాట, దర్ ఇస్ నో చేంజ్. అదృఢ కర్మకి వచ్చేసరికి ఏంటి అంటే మీకు కొంచెం ఛాన్సెస్ ఉంటాయి, కొద్దిగా ఒక 10% ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మీకు ఏంటంటే ఆ ఫ్రీ విల్ అనేది కొద్దిగా యాక్టివేషన్లోకి రావడానికి ఛాన్స్ ఉంటాయి. మీరు ఏదైనా రెమెడీ చేసినా కూడా కొద్దిపాటిగా దాన్ని రిజల్ట్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. దృఢ అదృఢ కర్మలను ఉంటాయి. దీంట్లో ఏంటంటే మీకు ఇంకా కొద్దిగా హై లెవెల్లో ఫ్లెక్సిబిలిటీ అనమాట, చాయిస్. అప్పుడు మనకి యూనివర్స్ ఒక ఫ్రీ విల్ చాయిస్ ఇస్తుంది, ఇది చేస్తే ఈ డైరెక్షన్లోకి వెళ్తే ఇలాంటి రిజల్ట్ వస్తుంది, లేకపోతే ఇటు వెళ్తే ఇలాంటి డైరెక్షన్ జరుగుతుందని మనకి గైడెన్స్ ఇవ్వడానికి కూడా కరెక్ట్ రైట్ పర్సన్స్ని మనకి తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఈ దృఢ అదృఢ కర్మలకి హెల్ప్ ఉంటుంది. బట్ అదర్వైజ్ ప్రారబ్ధాలు దృఢ కర్మలు మనకి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇది మనకి జన్మ జాతకంలో కూడా త్రింశాంశ చార్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, D30 వర్గచక్రాలలో డివిజనల్ చార్ట్స్లో. దాంట్లో మనకి క్లియర్గా కనిపిస్తుంటుంది ఏంటంటే ప్రారబ్ధ కర్మలు ఉన్నాయా, అవి ఆ ప్రారబ్ధ కర్మలో దృఢ కర్మ ఉందా, అదృఢ కర్మ ఉందా, దృఢ అదృఢ కర్మలు ఉన్నాయా, ఎవరి వల్ల మనకి ప్రాబ్లం ఫేస్ అవుతున్నాం అంటే కొంతమంది ఫ్రెండ్స్ వల్ల చీట్ అవ్వడమా, లేకపోతే తల్లిదండ్రుల వల్ల ఇబ్బంది పాలవ్వడమా, పిల్లల వల్ల ఇబ్బంది భార్య భర్తల వల్ల ఇబ్బంది, ఇవన్నీ కూడా మనకి ఆ త్రింశాంశ చార్ట్లో మనకి క్లియర్ రెక్టిఫికేషన్గా కనబడడానికి ఛాన్సెస్ ఉంటాయి. మన జన్మ జాతకం చూసుకొని దీన్ని సూపర్ ఇంపోజ్ చేసుకొని చూసుకున్నప్పుడు మనకి క్లియర్గా రుణానుబంధము కర్మ ఈ రెండు కాన్సెప్ట్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి కాబట్టి మనకి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తాయి. విన్నారు కదా, పూర్వజన్మ సుకృతం, గత జన్మలో ఏం చేశామో ఏమో ఇటువంటివన్నీ కూడా వింటూ ఉంటాం సాధారణంగా. కానీ కర్మ అన్న దాని గురించి ఎవరు కూడా ఎక్కడ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఇప్పటివరకు రాలే కూడా. అటువంటి కొన్ని సందేహాలను తీర్చి మనకు ఒక క్లారిటీ ఇచ్చారు కదా అనుపమ గారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అనుపమ గారి నెంబర్కి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు మీరు, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పినా కూడా మీ యొక్క డౌట్స్కి క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ దాదాపుగా మనకున్న సందేహాలు అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు. మీరు అంటే కర్మ గురించి పూర్వజన్మ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పారు అండ్ మాకు కొంచెం క్లారిటీ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.